అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు చాలా మంచి వీడియో తీసుకొస్తున్నాను. చిన్న బిజినెస్, స్మాల్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. చాలా అమేజింగ్ డైలీ ఇంట్లో మనం వాడే ప్రోడక్టేననమాట. ఖచ్చితంగా ఎవరైనా స్మాల్ బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా ఇది చెక్ చేసి చూడండి. మీకు డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రోడక్ట్స్ చూడండి. ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి. ఊహు అని చెప్పి విజయవాడ వాళ్ళ బ్రాండ్ అనమాట. ఇది అసలు 5 లీటర్స్ క్యాన్ అమేజింగ్గా ఉందండి. నేను వాళ్ళ ఆఫీస్కి విజిట్ చేశాను. నాకు వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అట్లానే ఇంకొకటి, ఇది డిష్ వాషర్ లిక్విడ్ అండి. ఊహు డిష్ వాషర్ లిక్విడ్. ఇది 1 లీటర్ అనమాట. ఇదేమో 5 లీటర్స్ క్యాన్. సో ఇవి 2 నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్స్. సో వాళ్ళ బ్రాండ్ గురించి, వాళ్ళు ఏమేమి సప్లై చేస్తారు, ఎలా సప్లై చేస్తారు, అదంతా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాళ్ళ నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. మీకు నచ్చితే కనుక ఈ వీడియోని తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఇదేనండి ఊహు ఆఫీస్. ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది వాళ్ళ ఆఫీస్ కమ్ వేర్ హౌస్ అనమాట. చూసారా ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో, వెరైటీస్ ఉన్నాయి. ఇదేమో వాళ్ళ వేర్ హౌస్, అంటే స్టాక్ అంతా ఇక్కడ కొంచెం మెయింటైన్ చేస్తారు. ఆఫీస్ అనమాట. ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీకు కావాలనుకుంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. హోల్సేల్ అండ్ రీటైల్ 2 ఆప్షన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో ఎవరికైనా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. మీరు బిజినెస్ పరంగా అయినా సరే, రిటైల్ పరంగా అయినా సరే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. డిటర్జెంట్ లిక్విడ్ అట్లానే డిష్ వాషర్ లిక్విడే కాదండి, వీళ్ళ దగ్గర వాష్రూమ్ క్లీనింగ్కి కావాల్సిన టాయిలెట్ క్లీనర్స్, అట్లానే సోప్ ఆయిల్, ఫినాయిల్, ఇట్లా అన్ని గ్లాస్ క్లీనర్స్ అన్నీ కూడా దొరుకుతాయి. హోల్సేల్ అండ్ రీటైల్ 2 ఆప్షన్స్. చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది. అట్లానే బెస్ట్ ప్రైస్లో వస్తుందండి. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం వాళ్ళు ఏం చెప్తారో. సో మీ దగ్గర ఏమేమి ఉంటాయండి? సో బేసికల్లీ ఇంటికి కావాల్సిన, అలాగే కమర్షియల్ స్పేసెస్ కావాల్సిన అన్ని రకాల క్లీనింగ్ ప్రొడక్ట్స్ అన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోప్ ఆయిల్. దీన్ని సోప్ ఆయిల్ అంటారు. సో మనం అంట్లు తోముకోవడానికి సర్ఫు, సబ్బు లేకపోతే విమ్ లిక్విడ్ వాడుకుంటాం కదా, అవన్నీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ రెస్టారెంట్స్లో వాటిలో క్లీనింగ్ చేసుకోవడానికి ఈ సోప్ ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. కాస్ట్ ఎఫిషియన్సీ ఉంటుంది, ప్లస్ ప్రైస్ కూడా, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయండి? సో జనరల్గా మా దగ్గర ఇంటికి కావాల్సిన క్లీనింగ్ ప్రోడక్ట్స్లో ముఖ్యమైనది ఫ్లోర్ క్లీనర్. సో ఇది ఫ్లోర్ క్లీనర్, తర్వాత టాయిలెట్ క్లీనర్, కబోర్డ్ క్లీనింగ్, హ్యాండ్ వాష్, ఫినాయిల్, డిష్ వాష్ లిక్విడ్ అంటే అంట్లు తోముకోవడానికి, డిటర్జెంట్ లిక్విడ్, వాషింగ్ మిషన్ టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్. సో దీంతో పాటు గ్లాస్ క్లీనర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇది హోమ్ పర్పస్, ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా, ఓకే, కాంబో ప్యాక్ లాగా. అట్ ద సేమ్ టైం మా మేజర్ బిజినెస్ వచ్చేసరికి కమర్షియల్ ప్లేసెస్ అండి. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, బ్యాంకెట్ హాల్స్, ఆఫీసెస్, షోరూమ్స్, వీటికి 5 లీటర్స్ క్యాన్స్లో సప్లై చేస్తాము. పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి, యూనివర్సిటీస్కి, వాటికి 50 లీటర్స్, 100 లీటర్స్, 200 లీటర్స్ బ్యారల్స్లో కూడా సప్లై చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ కాంబో ప్యాక్ కాస్ట్ ఎంత పడుతుందండి? సో ఈ కాంబో ప్యాక్ విత్ 6 ప్రొడక్ట్స్ ఆఫ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్తో కస్టమర్కి, ఎండ్ కస్టమర్కి 820 రూపాయలు పడుతుంది. ఇవి క్వాంటిటీ ఎంత వస్తాయండి ఒక్కొక్కటి? ఈచ్ బాటిల్ కంటైన్స్ ఆఫ్ 1 లీటర్. సో 6 ప్రొడక్ట్స్, 6 లీటర్స్ కెపాసిటీ. సూపర్, థ్యాంక్స్ అండి. సో ఇందాక చెప్పాను కదండి, కమర్షియల్ ప్లేసెస్కి మనం 5 లీటర్స్లో మినిమం సప్లై చేస్తామని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ క్లీనర్. సో ఫ్లోర్ క్లీనర్లో 5 లీటర్స్ క్యాను, తర్వాత డిటర్జెంట్ లిక్విడ్లో 5 లీటర్స్ క్యాను, టాయిలెట్ క్లీనర్, హ్యాండ్ వాష్, ఫినాయిల్,
ఇంకా అలాగే మిగతా అన్ని ప్రొడక్ట్స్ కూడా మనం 5 లీటర్స్ క్యాన్ లో మినిమం గా కమర్షియల్ పర్పస్ కానీ ఏ పర్పస్ కైనా సప్లై సప్లై చేస్తారు 5 లీటర్స్ క్యాన్స్. ఆంధ్ర అండ్ తెలంగాణలో మీకు ఫ్రాంచైజీ కావాలి అనుకున్న, సెల్లర్ పాయింట్స్ కావాలి అనుకున్న వెంటనే సంప్రదించండి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి. సో ఫ్రాంచైజీ అంటే ఏంటి, సెల్లర్ పాయింట్ అంటే ఏంటి, 2 డిఫరెన్స్. సో సెల్లర్ పాయింట్ అంటే ఒక చిన్న షాప్ ఉండి వాళ్ళు ఆల్రెడీ అమ్ముకుంటున్నారు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక 20 నుంచి 100 మంది గుమ్మాలకి, హౌసెస్కి వాళ్ళు సప్లై అమ్ముకుంటారు. సో ఫ్రాంచైజీ అంటే ఫర్ సపోజ్ వైజాగ్ సిటీ ఉంది, వైజాగ్ సిటీలో ఒక ఫ్రాంచైజీ ఉంటుంది, ఇంకా 30 నుంచి 50-100 సెల్లర్ పాయింట్స్ ఉండొచ్చు. సో సెల్లర్ పాయింట్ ఈజ్ డిఫరెంట్, ఫ్రాంచైజీ ఈజ్ డిఫరెంట్. సో ఫ్రాంచైజీ వాళ్ళ దగ్గర కంపెనీ నుంచి ఫుల్ స్టాక్ మెయింటైన్ అవుతుంది, సెల్లర్ పాయింట్లో ఒక 5 నుంచి 10 క్యాన్లు మెయింటైన్ చేసుకుంటారు. సో ఎవరికైనా సరే ఫ్రాంచైజీ కావాలి అనుకున్న, సెల్లర్ పాయింట్స్ కావాలి అనుకున్న ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఊహు హోమ్ కేర్ క్లీనింగ్ ప్రొడక్ట్స్, విజయవాడ, అభి స్టోర్స్ మార్కెట్ ప్లేస్ ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ.